తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఇంటింటికి రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్. ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. ఇప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయల పెన్షన్ బీసీలకు ఇస్తాం. బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా, చేతిపరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం. అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి తద్వారా వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం కోసం కృషి చేస్తాం. స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం. ఇంకొక పక్క ఆదరణ కింద ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం. ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి. ఈరోజు యాదవులు ఉన్నారు. యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ, గేదెలు కానీ వీటికన్నిటికి ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం. అదే మరి కురబ కులస్తులను చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు. ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం. చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లూమ్స్కి ఒక 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా ఒక 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇవి కాకుండా ఈరోజు నాయీ బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం, దేవాలయాల్లో పనిచేసే అందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం. షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు పెడతాం. వడ్డరికి క్వారీల్లో 15% రిజర్వేషన్లు పెడతాం. రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం. ఇది కాకుండా రజక, దోబిఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం. అదే మరి దోబిఘాట్ల కోసం పవర్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో, వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి 217 జీవోని రద్దు చేస్తాం. వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్ల మరమ్మతులు కానీ, కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం. ఎక్కడికక్కడ ఏవైతే ఈ చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం.
స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం, వారిని కూడా ఆదుకుంటాం. ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు, ఆ కేసులని రీఓపెన్ చేస్తాం. తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీల కోసం మేము పనిచేస్తాం. డాక్రా సంఘాలకి ఎంపవర్ చేయడం కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ZBNF ఉందో సేంద్రియ వ్యవసాయం ఒక మోడల్ ఫార్మ్స్ తయారు చేస్తాం. దీన్ని ఇంకా బాగా విస్తరించి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడికక్కడ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్కి 90% సబ్సిడీ ఇస్తాం. ఇది కాకుండా సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం. అగ్రికల్చర్ మనం అక్వాకల్చర్ రైతులకు కూడా ఒక యూనిట్కి ₹50 కరెంట్ ఇస్తాం. ఈరోజు గుక్కడి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు. నీళ్ళన్నీ మిస్మేనేజ్మెంట్ అయినాయి, సముద్రంలోకి వెళ్ళిపోయినాయి, ప్రాజెక్టులు ఏది పూర్తి కాలేదు. ఇరిగేషన్ మేనేజ్మెంట్ అడ్వాన్స్ స్థాయిలో ఉంది. కాలువలు దవ్వలేదు, పంట కాలువలు లేవు, డ్రైనేజెస్ లేవు, వాటర్ మేనేజ్మెంట్ లేవు, రిజర్వాయర్లు కొట్టుకోబోతున్నాయి. ఇంతవరకు మీరు చూస్తే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోతే ఏం చేస్తారో చెప్పలేని నిస్సహాయ స్థితి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్స్ 3 సార్లు కొట్టుకోబోయే పరిస్థితి, పులిచింతల గేట్స్ కొట్టుకోబోయే పరిస్థితి. వాట్ ఈస్ ద రీజన్? కనీసం మెయింటెనెన్స్ లేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం. పోలవరం, గోదావరి అయిపోయింది, పోలవరం పూర్తి చేస్తాం. నదులు అనుసంధానం చేస్తాం. అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. అదే మరి కార్మికులకు రవాణా రంగం, ఇందులో కూడా మీరు చూస్తే ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి 5% వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా డ్రైవర్ సాధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటివి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, ఇవే లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి 15,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్కి. జీవో నెంబర్ 21 ఇది ఫైన్లు భారం తగ్గించిన రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకొస్తాం. గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా మళ్ళీ తీసుకొస్తాం. భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం. మళ్ళీ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరిది డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి ఒక్క మండలంలో జనరిక్ మెడికల్ షాప్ ఒకటి పెడతాం. అవి పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అవి కూడా పెట్టి అందరికి అందుబాటులో పెడతాం. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండే వాళ్ళందరికీ ఉచితంగా జనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. మళ్ళా కట్టడి చేస్తాం. అవినీతి అరికడతాం. సమర్థత పెంచుతాం. ఇంకొక పక్క చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం. ఇంటి పన్నులు కూడా హేతుబద్ధత ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్, డీజిల్ కూడా ధరలు నియంత్రణ చేస్తాం. మద్యం ధరల్ని నియంత్రణ చేయడమే కాకుండా విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్పరేట్స్ ఉన్నారో వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం. ఫీజు రీఎంబర్స్మెంట్, ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ ఫీజు
విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తాం. కాలేజీలకే రుసుము చెల్లించి మళ్ళీ సర్టిఫికెట్ రాకుండా పోవడం, ఎగ్జామ్స్ రాకుండా పోవడం, ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం. దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం. పగడ్బందీగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగే విధంగా కార్యక్రమం తీసుకొస్తాం. విద్య కేజీ టు పీజీ సిలబస్ అంతా కూడా రివ్యూ చేస్తాం. రాష్ట్రంలో అనేక స్కూళ్ళు 117 జీవో వల్ల మూతపడిపోయినాయి. అవన్నీ ఏం చేయాలో చేస్తాం. విదేశ విద్యని మళ్ళీ ప్రారంభిస్తాం. మళ్ళీ అందరికి వర్తిస్తాం. 100 రోజుల్లో గంజాయి, అదే మరిగా ఏదైతే డ్రగ్స్, ఈ 2 కంట్రోల్ చేస్తాం. ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం. ఉక్కు పదంతో అణిచివేస్తాం. ఎట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండడానికి వీల్లేదు, గంజాయి ఉండడానికి వీల్లేదు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయనటువంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి. ఊరూరా నిత్యావసర మంచినీళ్ళు దొరకలేదు, కానీ గంజాయి దొరికే పరిస్థితి వస్తూ ఉంది. అదే సమయంలో ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేస్తాం. సమగ్ర అభివృద్ధి, ఇవన్నీ జరగాలంటే సమగ్ర అభివృద్ధితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ సమగ్ర అభివృద్ధి చేస్తాం. మౌలిక సదుపాయాలను కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం. గ్రామాల దగ్గర నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కానీ, మండలాల నుంచి జిల్లాలకు కానీ, జిల్లాల నుంచి మార్కెట్ ప్లేసెస్కి కానీ, పోర్ట్స్కి కానీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం. పర్యాటకానికి చాలా స్కోప్ ఉంది, ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు పోతాం. అన్నింటికంటే ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండేటివి, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్కి ఆదరణ లేదు, కానీ ఆల్టర్నేటివ్ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తున్నాయి. అవన్నీ తీసుకొచ్చి రాయితీనిచ్చి ఎక్కడ పండే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొచ్చి తద్వారా అక్కడ ఉపాధి కల్పిస్తాం. వాల్యూ అడిషన్ వస్తుంది, రైతులు కూడా గిట్టుబాటు ధర వస్తాయి. ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం, దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఇందులో మీరు చూస్తే హిందూ దేవాలయాలు సత్రాల పరిరక్షణకు కూడా ఒక ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. ముస్లిం ప్రాపర్టీస్కి ఎట్లయితే వర్క్ బోర్డ్స్ పెడుతున్నామో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. హిందూ ప్రాపర్టీస్ కూడా ఎవరంటే వాళ్ళు కబ్జా చేయడానికి వీలు లేదు. ఇవన్నీ తీసుకొస్తాం. అక్కడ కూడా మసీదులకు ఆర్థిక సహాయం కానీ ఇమాములకు ఇచ్చినట్టు ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే వార్షిక ఆదాయం 50,000 రూపాయలు ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి కనీస వేతనం 15,000 రూపాయలు పెంచుతున్నాం. ఇంకొక పక్కన 50,000 కంటే తక్కువ ఉంటే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. వైదిక ఆగమ శాస్త్ర సంబంధాల విషయాల్లో ఆయా ఆలయాలే ఫైనల్. ఈరోజు చాలా వరకు ప్రార్థనాలయాల్లో కూడా ఇంటర్ఫేర్ అయ్యారు పాలకులు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. కడాన రాముడు తల నరికేస్తే మేము అక్కడికి పోతే మా మీద కేసులు పెట్టారు. ఇంతవరకు ఎవరా తల నరికేశారో చెప్పలేకపోయారు. అంటే దేవుణ్ణి కూడా కాపాడితే నేరం అయిపోయింది ఈ పాలనలో. అలాంటిది నా మీద పెట్టిన 24 కేసుల్లో 23 కేసుల్లో రాముడి తల తీసేసిన కేసు కూడా ఒకటి. అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా పోతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. అదే మరి ఇంకొక పక్క బ్రాహ్మిన్స్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్లో ఒక మెంబర్గా పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది. వాళ్ళ దేవాలయాల పునరుద్ధరణ కానీ, దేవాలయాల్లో దీపాలు పెట్టి నైవేద్యం ఇచ్చేసేది కాబట్టి వాళ్ళకి ఆ గౌరవం పెంచాల్సిన అవసరం ఉంది. ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి ఒక్క బోర్డులో వాళ్ళని ఒక మెంబర్గా పెడతాం. వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళు పాటించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన తిరుపతి ఒంటిమిట్ట లాంటి పుణ్యక్షేత్రాలని అక్కడుండే అవన్నీ కూడా మన ఆగమ శాస్త్రాలు కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, అవన్నీ కూడా కాపాడడం కోసం మళ్ళీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం. బ్రాహ్మిన్ కార్పొరేషను, బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా బలోపేతం చేస్తాం. ఇంకొక పక్కన బ్రాహ్మిన్స్ అంతా అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కావాలన్నారు, అవి కూడా కట్టిస్తాం.
ఇవన్నీ చేసి బ్రాహ్మిన్స్ అంతా వేద విద్య అభ్యసించిన నిరుద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక 3,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం నిరుద్యోగ భృతి కింద. ఇవి కాకుండా ఇంకొక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. అదే మాదిరిగా భావనపాడు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం. ఈ కబ్జాలు అరికడతాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తాం. ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోడ్స్ అని డెవలప్ చేసి రాయలసీమ అభివృద్ధిని, రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం. ఇప్పటికే మీరు చూసి కియా మోటార్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, ఇలాంటి చాలా వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం. పంచాయతీరాజ్ డిక్లరేషన్, ఇక్కడ పంచాయతీరాజ్కి అధికారాలు పోయినాయి. నిధులు లేవు, విధులు లేవు, అధికారాలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేశారు. అవన్నీ కంట్రోల్ చేస్తాం, నియంత్రణ చేస్తాం. మళ్ళీ వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చి నిధులు, విధులు, అధికారాలు, ఆందోళన కూడా పెంచి వాళ్ళ గౌరవాన్ని పెంచుతాం. కడాన జర్నలిస్ట్కి కూడా నేను మొన్న అడిగా, ఒకప్పుడు తెలుగుదేశంలో 2,500 మందికి అక్రిడిషన్ ఉంటే ఇప్పుడు 1000 పడిపోయినాయి. ఒక సాక్షి, TV9 లేకపోతే NTV వీళ్ళకి మాత్రం ఉన్నాయి. అది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి. మీడియా పైన నియంత్రణ, మీడియా పైన దౌర్జన్యం. అందుకే పూర్వ వైభవం తీసుకొస్తాం. అందరికి అక్రిడిషన్ ఇస్తాం. ఉచిత నివాసం మీరు ఉండడానికి హౌస్ సైట్స్ లేకుండా చాలామంది అవస్థపడుతున్నారు. అవి పేపర్ మీదనే ఉన్నాయి. మీ విషయం కూడా మొట్టమొదటిసారి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నాం. కాబట్టి ఇది కూడా మీకు శుభవార్త. ఇది కాకుండా న్యాయవాదుల కోసం కూడా ప్రభుత్వ స్టైఫండ్ కింద 10,000 రూపాయలు ఇస్తాం. జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేస్తాం. ఇది కూడా మీకు వాళ్ళకు కూడా ఒక ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తాం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వారిని కూడా ఆదుకుంటాం. ఫైనల్గా గుడ్ గవర్నెన్స్, సమర్థవంతమైన పాలనతోనే ఇది సాధ్యం. ఈ గుడ్ గవర్నెన్స్లో ఒక భాగం లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది. ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రజలందరినీ కోరుతున్నా, మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి మీ ముందుకు వస్తున్నాం. ఇప్పటికే మీరు పూర్తి ఆదరణ చూపిస్తున్నారు. 3 పార్టీల అభ్యర్థుల్ని